హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయం మన దగ్గరలోనే ఉన్న బద్ధకం వల్ల దాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది? ఒక జింక చేసిన చిన్న తప్పు దాని జీవితానికి పెద్ద పాఠం నేర్పింది. ఆ ఆసక్తికరమైన కథను ఇప్పుడు చూద్దాం. ఒక అందమైన అడవిలోని కొలను దగ్గర ఒక కుందేలు, ఒక జింక చాలా స్నేహంగా ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది. ఎప్పుడూ పని చేస్తూ ఉత్సాహంగా తిరుగుతూ ఉండేది. కానీ జింక మాత్రం చాలా బద్ధకస్తురాలు. అడవిలోని జంతువులన్నీ కుందేలు చాలా తెలివైనది, చురుకైనది, జింక మాత్రం చాలా బద్ధకం అని చెప్పుకుంటేవి. కానీ జింక ఆ మాటను ఒప్పుకోదు. నేను కూడా చాలా చురుకైన దాన్ని అంటూ గొప్పలు చెప్పేది. ఒకరోజు ఇదే విషయం మీద జంతువుల మధ్య పెద్ద వాదన జరిగింది. అప్పుడు కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో వచ్చి ఇలా చెప్పింది, సరే, మీ ఇద్దరికి ఒక పోటీ పెడదాం. మన ప్రాంతంలో ఒక పెద్ద దుంపను దాచిపెట్టాం. దాన్ని ఎవరు ముందుగా వెతికి తీసుకొని వస్తారో వాళ్ళే విజేత అని చెప్పాలి. అప్పుడు అందరూ ఆసక్తిగా పోటీని చూడడానికి సిద్ధమయ్యారు. పోటీ ప్రారంభమైంది. కుందేలు ఒక్క నిమిషం కూడా ఆగకుండా ప్రతి చెట్టు దగ్గర, ప్రతి పొద దగ్గర, ప్రతి రాయి చుట్టూ జాగ్రత్తగా వెతకడం ప్రారంభించింది. కానీ జింక మాత్రం కొద్దిసేపే తిరిగి అలసిపోయింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో వెతకడం చాలా కష్టమని అనుకుంది. అలసటతో ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. అదే సమయంలో కుందేలు మాత్రం పట్టుదలతో వెతుకుతూనే ఉంది. చివరికి కుందేలు ఆ దుంపను కనుగొంది. అందరూ చప్పట్లు కొడుకుతూ కుందేలును అభినందించారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు పొదల్లోనే దాగి ఉంది. అది చూసి జింక చాలా బాధపడింది. విజయం నా దగ్గరలోనే ఉంది, కానీ నా బద్ధకం వల్ల దాన్ని కోల్పోయాను అని పశ్చాత్తాపడింది. ఆ రోజు నుంచి జింక తన అలవాట్లు మార్చుకొని చురుకుగా జీవించడం ప్రారంభించింది. బద్ధకం మన విజయాన్ని దూరం చేస్తుంది. కష్టపడే వారికి విజయం దక్కుతుంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కమెంట్లో నాకు నచ్చింది అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.